అందరికీ వందనములండి. ముందుగా ప్రార్థన చేసుకొని ప్రారంభం చేసుకుందాము. పరలోకందున మా కన్న తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ మాటలు నేర్చుకుంటకు మాకు ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని, అవకాశాన్ని నాకు మాకు తండ్రి దయచేసి వందనములు చెల్లించుకుంటున్నాము. అలానే ఈ సమయం తండ్రి ఇంత దుర్యోగపరుస్తున్నప్పటికీ మాకు ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకునే గొప్ప భాగ్యాన్ని, అవకాశం తండ్రి ఇచ్చిన వందనించుకుంటున్నా తండ్రి. అదే వింటున్న మీ పిల్లలతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వింటున్న మీ పిల్లలతో శ్రద్ధగా విండి తండ్రి. ఈ పుస్తకం యొక్క పరిచయం కంప్లీట్గా సంపూర్ణంగా తండ్రి వారు విని నేర్చుకోండి తండ్రి. అలా తండ్రి నేను చెప్పినంత మాత్రం కాకుండా తండ్రి వాళ్ళు తండ్రి ఇంకా తండ్రి నేను చెప్పిన దానికి తండ్రి వాళ్ళు తండ్రి తోడుగా తండ్రి వారు చదువుకొని వారు ఇంకా అనేక విషయాలు పుస్తకం తండ్రి నేర్చుకోవాలని తండ్రి వారికి సహాయం దయచేస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన తండ్రి యేసునామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. మనము ఈ 4th యానివర్సరీ సందర్భంగా మనము క్విజ్ కండక్ట్ చేసుకున్న పుస్తకంగా 2వ సమూయేలు అలానే 1వ దినవృత్తాంతం 2 పుస్తకాలు మనం చేసుకోవడం జరిగింది. మనం ఉదయకాలంలో 1 సమూయేలు 2 సమూయేలు, రాత్రికాల సమయాన 1 దినవృత్తాంతాలు అయినప్పటికీ కూడా 2 పుస్తకాల నుంచి ప్రశ్న అడగడం జరిగింది. కాబట్టి ఈ నేను ఇప్పుడు ఇచ్చిన ప్రశ్నలు చాలామంది వరకు కూడా అర్థమని అనుకుంటున్నాను. అంటే ప్రశ్నలు అర్థం చేసుకొని సమాధానం చాలామంది కూడా రాశారు ఈజీగానే. కానీ ఏంటంటే ఈ యొక్క పుస్తకం గురించి మీరు సంపూర్ణంగా నేర్చుకునే ఒక ఉద్దేశంతో నేను ఇప్పుడు యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. 1 దినవృత్తాంతాల పుస్తకము మీరు సంపూర్ణంగా తెలుసుకునే ఉద్దేశంతో నేను ఇప్పుడు మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకం యొక్క పరిచయం ఏంటిది, ఈ యొక్క పుస్తకంలో మనకి ఏం కనిపిస్తుంది, ఈ పుస్తకంలో మనకు ప్రధానంగా కనిపించే విషయాలు ఏంటి, అలానే ఈ పుస్తకం ఎలా విభజించుకోవాలి, అలానే అధ్యాయంలో ఏం కనిపిస్తుంది, తర్వాత 2 సమూయేలకు ఉన్న సమన్వయం ఏంటి చూసుకుందాం. ముందు దీని గ్రంథకర్త ఎవరంటే ఎజ్రా గారు కనిపిస్తారు. ఎజ్రా గారు ఎలా అని మనం చెప్పగలుగుతామంటే మనం ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. ఇది మనకు ముందుగా బైబిల్ ఎందులో రాయబడింది అని అంటే ఎబ్రీ భాషలో రాయబడింది. అప్పుడు మనకు ఎబ్రీ భాషలో చూసుకున్నట్టయితే మనకు ఈ 1-2 భాగాలను మనకు ఉండపు. అంటే మీకు అర్థం కావడానికి 1వ సమూయేలు 2వ సమూయేలు అలా ఉండపు. 1 సమూయేలు గ్రంథం అంతే. అందులో 1-2 మిక్స్ ఉండేది. అలా 1 రాజు 2 రాజులు అలా 2 ఉండపు అండ్ 2 కూడా మిక్స్. అలానే ఇది కూడా 1 దినవృత్తాంతం కూడా సేమ్. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మరి ఎబ్రీ భాషలో ఎందుకు అట్లా రాయబడింది అంటే మీకు అర్థం ఇది కూడా చెప్పేస్తాను, సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. ఎబ్రీలో అక్షరాలు ఇప్పుడు మనకు ఆలు ఎన్ని ఉన్నాయి తెలుగు భాషలో అని అంటే మనకు తెలుసు 56 ఏమో ఉంటాయి, 56 ఉంటాయి. అలానే ఎబ్రీ భాషలో చూసుకున్నట్టయితే మనకు ఎన్ని ఉంటాయి అని అంటే 26 మాత్రమే ఉండేటి. అంటే మన తెలుగులో 56 అక్షరాలు ఉండేసరికి ఏమవుతుందంటే లెంత్ అనేది పెరుగుతుంది. అంటే అర్థాలు పదాలు చాలా పెరగడం జరుగుతుంది. కానీ 56 అక్షరాలు కాబట్టి ఎక్కువ ఉంటుంది. కానీ అదే ఎబ్రీలో చూసుకున్నట్టయితే 26 అక్షరాలు కాబట్టి 2 అర్థాలు కూడా ఒక దాంట్లో వస్తాయి. నేను చెప్పింది మీకు అర్థం అనుకుంటాను. మనకు తెలుగు భాష అనేసరికి 56 అక్షరాలు ఉన్నాయి కాబట్టి లెంత్ అనేది ఎక్కువ వస్తుంది. ఎబ్రీలో 26 అక్షరాలు మాత్రమే కాబట్టి మన తెలుగు భాషలో 3-4 అర్థమైనప్పుడు కూడా దాంట్లో ఒక్క దాంట్లోనే రావడం జరుగుతుంది. అందుకోసమనే అందులో 1గా ఉన్నప్పటికీ మనకు వచ్చేసరికి 2గా రావడం జరిగింది. అయితే ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి మనం ప్రధానంగా. ఇంకొకటి ఏంటంటే మనకు ఇవన్నీ ఎవరు డివైడ్ చేసిందంటే ఒక 70 మంది పెద్దల ద్వారా. అంటే వాళ్ళందరూ ఆ 70 మందిని సెప్టోజెంట్ అంటారు. మీకు హిస్టరీ తెలిసిన వాళ్ళైతే మీకు అర్థమైపోతుంది. సెప్టోజెంట్ అనే వాళ్ళు అంటే 70 మంది కలిసి ఆలోచించి వీటిని ఏం చేశారంటే కన్వర్ట్ చేయడం అనేది. గ్రీక్ భాషలోకి వచ్చేసరికి కూడా వీటిని 2గా కన్వర్ట్ చేసింది. దాంట్లో కూడా ఎక్కువ అక్షరాలు ఉన్నాయి కాబట్టి. అంటే మీకు అర్థం కావడానికి నేను తెలుగు కొన్ని ఎబ్రీకి మీకు తేడా చెప్పాను. కానీ గ్రీక్లోకి కన్వర్ట్ చేసినప్పుడే ఇలా 2గా చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే
దీనికి గ్రంథకర్త ఎజ్రా గారు. దీని ఎలా అనేది మనం ఇంత ఆలోచించుకొని పోతున్నాం కదా. అయితే అక్కడ రెండవ దినవృత్తాంతంలో ఆ మాట చూసుకుందాం ఒకసారి. చివరి అంటే ఇంత చెప్పుకున్నాం కదా, రెండు కూడా ఒక్క దాంట్లోనే ఉండేవి. నేను ఈ విషయం గురించి మీకు ఈ విషయం చెప్పడం జరిగింది. రెండవ దినవృత్తాంతంలో చూసుకున్నట్టయితే 36వ అధ్యాయంలో మనకు 22-23 వచనాల్లో మీరు చూసుకోండి, మీరు చదువుకోండి. ఎందుకంటే నేను చదవాలి వినిపించాలంటే నాకు సమయం ఎక్కువ అవుతుంది. ఈ 22వ వచనం చదువుకున్నప్పుడు మన చరిత్ర ముగుస్తుంది. అంటే దినవృత్తాంత గ్రంథంలో మనకు చరిత్ర ముగుస్తుంది కదా. అయితే ఆ చరిత్ర ముగిసిన తర్వాత ఎజ్రా గ్రంథం చూసుకోండి ఒకసారి. ఎజ్రా 1వ అధ్యాయం చూడండి. చూస్తే దానికి కంటిన్యూషన్గా మనకు ఎజ్రా గ్రంథం మనకు కనిపిస్తుంది కదా. అంటే ఎజ్రా గారి గ్రంథకర్త అన్నట్టుగా ఎజ్రా గ్రంథంలో చాలా ఆధారాలు కనిపిస్తాయి. అంటే ఎజ్రా గారు బిఫోర్కి కంటిన్యూషన్ రాసినవాడు. అంటే కొరేసు ఏలుబడి మొదటి సంవత్సరం వరకు అక్కడ తెలిసిన వాడుగా మనకు గ్రంథకర్త కనిపిస్తాడు. ఇక్కడ ఒకటి దినవృత్తాంతంలో. అంటే ఈ కొరేసు కాలం వరకు వచ్చేసరికి ఏంటంటే ఆయన గురించి తెలిసిన వాడే. అంటే కొరేసు మొదటి సంవత్సరం వరకు తెలిసిన వాడు ఎవరని అంటే ఎజ్రా గారు మాత్రం. ఎందుకంటే ఎజ్రా గ్రంథంలో చూసుకుంటే మొదటి అధ్యాయం మనకు కనిపిస్తుంది. అంటే కొరేసు వరకు తెలిసిన వాడుగా ఎజ్రా గారు కనిపిస్తారు. అలానే 5వ అధ్యాయం వరకు మనం చదువుకున్నట్టయితే ఎజ్రా గారి చరిత్ర ముగిసేంత వరకు, అంటే ఈ 10 అధ్యాయాలు చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే కొరేసు కాలం వరకు మనకు ఎజ్రా గారు తెలుసు అన్నట్టుగా మనకు మొత్తం కూడా కనిపిస్తుంది. అయితే ఇంకా చూసుకున్నట్టయితే మనం ఎజ్రా గారిని ఎలా ఇంకొక విషయం ఏంటంటే ఎలా మనం ఫైండ్ అవుట్ కన్ఫర్మ్ చేసుకుంటాం అంటే 1 దినవృత్తాంతములు ముగింపు అండ్ స్టార్టింగ్ ఎజ్రా గారు చూపెడతారు మనకు. సో దాన్ని మనం ఎన్ని గమనించాలి. అలానే దీని గురించి మీరు ఎజ్రా గారు అన్నట్టు మీకు క్లారిటీ అనిపించలేదంటే దాన్ని నేనేం చేయలేను. దీని గురించి మాత్రం ఎక్కువ ఆలోచించకండి. గ్రంథకర్త ఎజ్రా కాదు ఈయన చెప్పిన దానికి ఎజ్రా గారే అని మాకు అనిపించట్లేదు అని అంటే దానికి నేనేం చేయలేను. ఇంకోటి ఏంటంటే మీరు దీనికోసం పెద్దగా ఆలోచించకండి. ఎందుకంటే దీనికంటే ప్రాముఖ్యమైన విషయాలు ఈ పుస్తకంలో మనకు ఉన్నాయి కాబట్టి మనకు అందులో పుస్తకంలో ఉన్న విషయాలు ఇంపార్టెంట్, కానీ అది ఎవరు రాశారు అనేది అంత అంటే ఉన్న విషయం గురించి అంటే పుస్తకంలో ఏముందనే దానికంటే గ్రంథకర్త అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ తెలిసి ఉంటే బెటర్. నేనైతే నాకు తెలిసినంత వరకు నేను దీనికి చెప్తున్నాను. అక్కడ ఎండింగ్, ఇక్కడ స్టార్టింగ్. అలానే కొరేస్ కాగా తెలిసిన వాడు ఎజ్రా గారు. ఇది ఇంకొకటి ఏంటంటే చరిత్రలో మనం చూసుకున్నట్టయితే చరిత్ర పెద్దవాళ్ళు కూడా మనకి ఇదే విషయం చెప్తారు. గ్రంథకర్త ఎవరు అని అంటే దినవృత్తాంత గ్రంథకర్త ఎవరు అనేది ఒక ఎజ్రా గారు అన్నట్టుగా చరిత్ర రూపంగా కూడా పెద్దలు చెప్పడం జరిగింది. మీకు కావాలంటే చరిత్రలో మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇంకా దీన్ని చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క పుస్తకాన్ని, ఈ యొక్క దినవృత్తాంత గ్రంథాన్ని ఇంగ్లీష్లో దీన్ని ఏమని పిలిచారు మీకు తెలుసు. మీరు ఒకవేళ ఇప్పుడు మీరు చూసి ఉండకపోతే మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూసుకున్నట్టయితే మీకు పుస్తకం పేరు కనిపిస్తుంది. చూసుకుని మీకు అంతలా ఉంటే మీకు ఎక్కడ కూడా మీకు కనిపించకపోతే, అంటే మీ ఇంట్లో ఇంగ్లీష్ బైబిల్ లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బైబిల్ డౌన్లోడ్ చేసుకోండి, చూసుకోండి. అందులో ఆ పుస్తకం పేరు చూసినప్పుడు క్రోనికల్స్ 1, క్రోనికల్స్ 2, క్రోనికల్స్ మనకు కనిపిస్తుంది. ఆ క్రోనికల్స్ అంటే ఏదో కాదు, మొదటి దినవృత్తాంతం, అలా రెండవ దినవృత్తాంతంలో మనకు కనిపిస్తుంది. అయితే ఈ అర్థం వచ్చేసి మీరు ఈ యొక్క మీనింగ్ కోసం మీరు సెర్చ్ చేయండి. అవసరమైతే సెర్చ్ చేసినప్పుడు మనకు వచ్చే విషయం ఏంటంటే ఈ యొక్క అర్థం ఏంటి. 1 క్రోనికల్స్ 2 క్రోనికల్స్ నేను చూసుకుంటున్నా కరెక్టే, కానీ క్రోనికల్స్ యొక్క అర్థం ఏంటంటే తెలుగు వచ్చేసరికి కాలము, దినములు, కాలానుగుణంగా అని అర్థాలు వస్తాయి. ఇంతకు ఈ కాలం అనగా ఒక దినంగా మీరు పరిగణించండి. కాలం అనేది ప్రధాన అర్థం. తర్వాత దినము అనేది పర్యాయపదంగా కనిపిస్తుంది. మరి దినము అంటే ఈ యొక్క దినములు లేకపోతే కాలములు. అయితే మనకు ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యమైన పేరు ఏంటంటే దినముల గ్రంథము. దినములు దినవృత్తాంతానికి బదులు
దినములు గ్రంథముగా అన్న కూడా మనం తినవచ్చు. అంటే ఒక దినముల గ్రంథం కూడా తిని మనం అనుకోవచ్చు. లేదా ఒక కాలంలో పుస్తకము, కాలంలో గ్రంథము, దినవృత్తాంతములు ఒక్కటే మీరు మరి దినవృత్తాంతాలు కాదా అంటే అది అది కూడా కరెక్టే. కానీ ఏంటంటే వాళ్ళు ఈ అర్థాన్ని తీసుకొచ్చి అంటే ఈ అర్థానికి అర్థం కదని పరిగణించడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ దినములు అనగా ఒకసారి ఆలోచించాలి. దినముల గ్రంథము, దినములు అంటే ఏంటి, దినములని ఎందుకు ఆ పేరు వచ్చింది, వాళ్ళు ఏం ఆలోచించి ఇలా పెట్టడం జరిగింది ఒకసారి మీరు ఆలోచించాలి. దినముల వృత్తాంతములు, దినముల వృత్తాంతములు, దిన అంటే ఏంటిది, దినములు, దిన అని కనబడుతుంది. దినముల వృత్తాంతములు దీన్ని చూసుకోండి. అయితే మరి ఇంతకు ఈ పుస్తకంలో మనం వెళ్ళినట్టయితే ఈ పుస్తకం మనకి ఏం కనిపిస్తుంది, ఈ యొక్క చరిత్ర ఏ సంవత్సరం నుంచి ఏ వరకు రాయబడిందంటే ఈ చరిత్ర వచ్చేసి మనకు క్రీస్తు పూర్వము 450 నుంచి 420 వరకు, అంటే 30 సంవత్సరాలు మనకు 30 సంవత్సరాల చరిత్ర దీంట్లో మనకు కనిపిస్తుంది. ఆ సమయంలో ఇది రాయబడడం జరిగింది. అయితే మరి ఇంతకు 2వ సమూయేలుకుని దీనికి తేడా ఏంటిది అని మనకు ముందే తెలియాలి. 2వ సమూయేలులో మనకు కనిపించే విషయాలే దీంట్లో కనిపిస్తాయి. మ్యాక్సిమం మనకు 2వ సమూయేలులో కనిపించే విషయాలన్నీ కూడా మ్యాక్సిమం దీంట్లో మనకు కనిపిస్తాయి. ఇంతకు దాంట్లో లేనిది ఏంటిది, దీంట్లో ఉన్నది ఏంటి, దాంట్లో ఉన్నదేంటి, దీంట్లో లేనిది ఏంటి అవి కూడా మనకు అర్థం కావాలి. అయితే మనకు చూసుకున్నట్టయితే ఇప్పటివరకు చెప్పుకునే ఒకసారి చూసుకుందాము. గ్రంథకర్త ఎజ్రా గారు, దానికి మనం ఒక వచనంగా 2వ దినవృత్తాంతం 36వ అధ్యాయం చూసుకున్నాము, చివరి 2 వచనాలు. అలానే కంటిన్యూషన్ ఎజ్రాగా మనకు కనిపిస్తుంది. అలానే ఇంకో ఇబ్రీ భాషలో రాయబడినప్పుడు ఒకటిగా ఉండే, కానీ గ్రీక్ నుంచి కన్వర్ట్ అవుతున్న ప్రతిసారి కూడా 2గా విభజించడం జరిగింది. అలానే దీని ఒక క్రోనికల్స్ అనే ఇంగ్లీష్ వేవ్లో క్రోనికల్స్ మనకు కూడా కనిపిస్తుంది. అంటే క్రోనికల్స్ అనగా తెలుగు వచ్చేసరికి దినములు లేదా కాలానుగుణంగా మనకి ఈ పుస్తకం పేర్లోనే కనిపిస్తుంది. దిన వృత్తాంతములు, దినంలో వృత్తాంతము, కాల వృత్తాంతములు మనం చూసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాలు మీరు ముందుగా నోట్ చేసుకోండి. మనకు ప్రాముఖ్యమైన అర్థం ఏంటంటే దిన వృత్తాంతములు, దినములు ఇది గుర్తుంచుకోండి. అయితే మనకు ఈ దినముల వృత్తాంతాలు ఎందుకు ఈ పేరు వచ్చిందంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే మీకు ఈ పుస్తకంలో కనిపించవులే కానీ, ఒకటి దినవృత్తాంతాలు కనిపించవు కానీ మీరు 2వ దినవృత్తాంతాలకు వెళ్ళినట్టయితే అక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు మనకు 1వ రాజులు 2వ రాజులు మీరు చదివి ఉంటారు ఆల్రెడీ. ఆ 1 రాజు 2 రాజులు చదివిన విషయాలు ఏవైతున్నాయో అని కూడా 2వ దినవృత్తాంతంలో మనకు కనిపిస్తుంది. అంటే మరి అక్కడ 2 పుస్తకాలు ఉన్న విషయము ఇక్కడ ఒక పుస్తకం నెల రాయబడింది అని అంటే ఒక విషయం గ్రహించండి. అక్కడ చదువుతున్నప్పుడు ఏంటంటే అది మనకు ఇశ్రాయేల్ చరిత్ర, యూదుల చరిత్ర 2 ఉంటాయి మనకు, మీకు తెలుసు. అయితే ఆ 2 కాలంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు దినవృత్తాంతాలు అంటే అక్కడ ఏం కనిపిస్తుంది అంటే దినముల వృత్తాంతం అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ఇశ్రాయేల్ రాజు ఉంటాడు, యూదా రాజు ఉంటాడు, ఇద్దరు మనకు కనిపిస్తారు. అయితే ఆ యూదా రాజుని అలానే ఇశ్రాయేల్ రాజు, ఇద్దరు రాజుల్ని మనకు సమన్వయంగా చూపెడతారు ఒకటే అధ్యాయంలో. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అధ్యాయం తీసుకోండి, ఆ అధ్యాయంలో చూసుకున్నట్టు దానికి ఏం కనిపిస్తుంది, అక్కడనే యూదా రాజు కనిపిస్తాడు, అక్కడనే ఇశ్రాయేల్ రాజు కనిపిస్తాడు. అంటే ఇద్దరిని సమన్వయంగా అంటే ఒకటే విధంగా అంటే ఒక్కటే చూపెట్టడం జరుగుతుంది. అంటే ఒక్కటే కాలంలో చూపెట్టడం అనేది జరుగుతుంది. కానీ 1 రాజు 2 రాజులు కొంచెం చూస్తే అంత పర్ఫెక్ట్గా అంటే కొంచెం వేరుగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. కానీ అంటే ఇక్కడ ఒక రాజు చచ్చిపోతాడు, ఇంకొక రాజు మళ్ళీ వస్తాడు. అంటే యూదరాజుని ఇశ్రాయేల్ రాజుని ఏంటంటే మనకు అర్థమైపోద్ది. అంటే వాళ్ళు ఇశ్రాయేల్ రాజు, యూదరాజు అని మనకు పర్టికులర్గా మనకు అర్థమైపోద్ది. కానీ ఇక్కడికి వచ్చరికి ఏమవుతుంది అంటే ఎంటనే ఒకటే కాలం కనబడతారు. యూదరాజు కనబడతారు, అక్కడ ఇశ్రాయేల్ రాజు ఒకటే కాలం సమన్వయం అంటే కాలంలో ఒకటే కాలంలో ఉన్నట్టుగా 21 కాలంలో తెలియాలంటే దీనిలో చదవాలి, అలా కనిపిస్తుంది అన్నట్టు. కాబట్టి దినముల వృత్తాంతములు అని మీకు అర్థం కావడానికి నేను ఈ విషయం అంతా కూడా చెప్పడం జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే కనిపించే విషయాలు ఏంటి అని అంటే
దీంట్లో మనకు వంశాలు కనబడుతుంది. మొదటి 9 అధ్యాయాలు మనకు వంశాలు ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే మనకు ఆదాము మొదలుకొని దావీదు వరకు మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా వరకు సమాధానం కరెక్ట్గా రాశారు. అలానే రెండోది మనకి ఇంకా దేవాలయం గురించి కనిపిస్తుంది. ఆరాధనలు కార్యక్రమాల గురించి దేవాలయం గురించి మనకు కనబడుతుంది. అలానే ఇంకేం కనిపిస్తుంది అంటే రాజు దేవుని పట్ల ఎలా నడుచుకున్నాడు మనకి ఇంకా కనిపిస్తుంది. అలానే ఆధ్యాత్మిక విషయాలు ఇందులో కనిపిస్తాయి. ఇంకా దీన్ని విభజన చూసుకున్నట్టయితే దీన్ని ఎలా విభజించుకోవచ్చు అని ఆలోచించినట్టయితే 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు మనకి ఇక్కడ వంశవాళ్ళు గురించి కనిపిస్తాయి. ఇక్కడ నుంచి ఇంత చెప్పాను, ఆదాము నుండి దావీదు వరకు మనకి ఇక్కడ కనిపిస్తాయి. అలానే 10వ అధ్యాయం మొదలుకొని 29వ అధ్యాయం వరకు మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే దావీదు యొక్క 33 సంవత్సరాల పరిపాలన, ఇశ్రాయేలుకు 33 సంవత్సరాల పరిపాలన, ఇశ్రాయేలుకు 33, యూదులకు 7 సంవత్సరాలు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టు పుస్తకంలో మనకు ఇశ్రాయేలీల మీద పరిపాలన చేసిన దాని గురించి 33 సంవత్సరాలు ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇశ్రాయేల్ అని ఇక్కడ మెన్షన్ చేశాను. అలానే మనకు మొదటి 9 అధ్యాయాలు చూసుకున్నట్టయితే కొంచెం వివరంగా చూసుకున్నట్టయితే మొదటి అధ్యాయంలో మనకు ఆదాము యొక్క వంశాలు కనిపిస్తుంది. 2వ అధ్యాయంలో మనకు ఇశ్రాయేలు కుమారులు అంటే యాకోబు కుమారుల గురించి కనిపిస్తుంది. తర్వాత 3వ అధ్యాయంలోకి ఏం కనిపిస్తుంది అంటే దావీదు కుమారుల గురించి మనకు కనిపిస్తుంది. దావీదు వంశాలు కనిపిస్తుంది. 4వ అధ్యాయంలో మనకు ఒక యూద కుమారుల గురించి కనిపిస్తుంది. అలానే ఇంకొకటి ఏంటంటే ఎబ్బేజు ప్రార్థన కనిపిస్తుంది. అది ఇంపార్టెంట్, బట్ నేను ఇక్కడ క్వశ్చన్స్లో ఇవ్వలేదు. అండ్ 5వ అధ్యాయం వచ్చేసరికి రూబేన్ వంశాలు కనిపిస్తుంది. 6వ అధ్యాయంలో మనకు ఒక లేవి వంశం గురించి కనిపిస్తుంది. 7వ అధ్యాయంలో ఒక ఇస్సాకారు, మనష్షే, ఎఫ్రాయిం 3 గోత్రాల వారి గురించి కనిపిస్తుంది. అలానే 8వ అధ్యాయంలో మనకు బెన్యామీను గురించి మనకు కనబడుతుంది. మరి దావీదు గురించి ఎలా కనబడుతుంది అని అంటే అక్కడ ఆదాము స్టార్ట్ చేసిన కాంచెలు మీరు ఆర్డర్ చేసుకున్నట్టయితే 1వ అధ్యాయంలో ఆదాము, ఓకే, వెరీ గుడ్. 2వది ఇశ్రాయేలు కుమారులు, నైస్. తర్వాత వాళ్ళకి అక్కడ వచ్చేసి ఏం కనబడాలి ఇశ్రాయేలు కుమారుల గురించిన తర్వాత అనంటే ఇశ్రాయేలు కుమారుల తర్వాత ఎవరి గురించి కనబడాలి, ఆ కుమారుల వంశాలు కనిపించాలి. అంటే 3వ అధ్యాయం మీరు స్కిప్ చేసిన తర్వాత 4, 5, 6, 7, 8 ఇవన్నీ కూడా ఏంటిది ఒక ఇశ్రాయేలు కుమారుల గురించిన వంశవాళ్ళు. తర్వాత ఫైనల్లో చూసుకున్నట్టయితే దావీదు కుమారుల గురించి 3వ అధ్యాయం ఇచ్చిండు. సో ఏంటంటే ఇదే ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇది ప్రాముఖ్యమైన విషయం అని నేను ఏం చేశానంటే మీకు 2 మార్క్స్ క్వశ్చన్లు 2 ఇవ్వడం జరిగింది. మళ్ళీ 1 మార్క్ ఒకటి 5 మార్కులు దాకా ఇచ్చాను. ఎందుకనంటే ఇలా మనం క్యాచ్ చేయాలి. అంటే ఇక్కడ క్వశ్చనర్ ఇచ్చిన క్వశ్చనర్ ఒకటి ఇచ్చానంటే మీరు ఆలోచించాలి బాగా, ఎలా ఇచ్చాను, ఇది ఇట్లా ఎందుకు ఉంది బాగా మీరు గమనించాలి. ఒక యూదుల గురించి క్షమించండి, ఇక్కడ ఆదాముతో స్టార్ట్ చేసిండు. ఇక్కడ 8వ అధ్యాయం వచ్చేసరికి బెన్యామీను గురించి మనకు కనబడుతుంది. మరి ఇక్కడ దావీదు గురించి అక్కడ ఎందుకు చెప్పిండు? సో దావీదుని తర్వాత పెట్టేసి వీళ్ళందరినీ ఒక్కొక్క ఆడికి తీసుకురావాలి. ఎవరి తర్వాత ఎవరు అన్నీ మనం తీసుకుంటూ వస్తే దావీదు ఫైనల్ కనబడుతుంది. అంటే ఆదాము మొదలుకొని దావీదు వరకు ఇక్కడ మన చరిత్ర కనిపిస్తుంది ఒక వంశవాళి చూసుకున్నట్టయితే. ఆయన 9వ అధ్యాయంలో ఖచ్చితంగా మనకి ఏం కనబడుతుంది అంటే ఇక్కడ మందిర ఉపకరణముల గురించి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. నేను ఒక విషయం చెప్పి ముందుకెళ్తాను. ఇప్పుడు మనం బైబిల్ చదవాలంటే ఏం చేయాలి? బైబిల్ చదవాలంటే మనందరికీ కూడా చాలా కష్టం అనిపిస్తుంది. పొద్దున లేచి బైబిల్ చదవాలంటే మనకి ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే సరే అంతద్దు, జస్ట్ మనకు ఒక డే అంతలో మనకు 24 అవర్స్లో మనకు ఒక 20 మినిట్స్ బైబిల్ 20 మినిట్స్ కాదు, ఒక 2 మినిట్స్ బైబిల్ ఓపెన్ చేసి జస్ట్ ఒక వచనం చదవాలంటే డైలీ, ఇప్పుడు ఒక రోజు అంటే చదువుతాం, 2 రోజులు అంటే చదువుతాం, 3 రోజులు అంటే చదువుతాం, డైలీ చదవాలంటే చదువుతామా? నాకు నచ్చదు, అంటే ఎంత ఇంట్రెస్ట్ అనిపించదు. అంటే డైలీ అంటే మన వల్ల కాదు, ఖచ్చితంగా స్కిప్ చేస్తూనే ఉంటాం కంపల్సరీ. స్కిప్ చేయకపోతే మనసులో ఉంటుంది, అంటే స్కిప్ చేస్తూనే ఉంటాం కంపల్సరీ మనం, అలా జరుగుతుంది. అలానే మనం ఆ చదివేటప్పుడు ఎలా చదువుతాం చేసుకొని, లేకపోతే మంచిగా మంచాలో లేదా బెడ్ మంచిగా కూర్చొని ఒక ఫ్యాన్ వేసుకొని మంచిగా ఫ్యాన్ కింద గాలికి మంచిగా కూర్చొని ఏ కష్టం లేకుండా మనం ఫ్రీగా కూర్చొని చదువుకోవాలంటానికి ఏమవుతుంది? ఇబ్బంది అవుతుంది, ఇంట్రెస్ట్ అనిపించదు, ఇదేదో అనిపిస్తుంది, చదవాలనే ఉండదు. అంటే మనకు 66 పుస్తకాలు మన చేతిలో ఉన్నప్పటికీ కూడా చదవలేకపోతున్నాం. కానీ
ఒక ప్రవక్త ఇప్పుడు 66 పుస్తకాలు చేతులు ఉన్నప్పుడు మనం చదవలేకపోతున్నాం. 66 పుస్తకాలు రావడానికి భక్తులు ఎంత కష్టపడరు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. 66 పుస్తకాలలో మనం ఏ పుస్తకం చూసుకుంటున్నాం? 1వ దినవృత్తాంత గ్రంథం మనం చూసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ ఎజ్రా గారు గ్రంథకర్త అని మనం చూసుకుందాం. ఇంతకు ఎజ్రా గారు గురించి మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ ఎజ్రా గారు రాసించిన పుస్తకంలో దీంట్లో మనకు 1వ అధ్యాయం ఏం కనిపిస్తుంది? 1వ అధ్యాయంలో ఆదాంతో స్టార్ట్ చేస్తాడు, ఆదాం వంశావళి స్టార్ట్ చేస్తాడు. అంటే ఇక్కడ గమనించండి, ఆదాం గురించి అసలు ఎజ్రా గారికి ఎట్లా తెలుసు? ఎలా తెలుసు? మనం సింపుల్గా దేవుని ప్రేరేపణ రాసేసాడు, ఆయన కష్టం ఏం లేదు, దేవుడు చెప్పిన రాశాడు, అంత సింపుల్గా అనుకోకండి. ఎలా రాశాడు? ఆదాము నుంచి ఇక్కడ వరకు కరెక్ట్గా ఆయనకి ఎలా తెలుసు? దేవుని ప్రేరేపణ అన్న విషయం ఒకసారి పక్కకెడితే మీరు అనుకుంటారు అసలు తెలియదు, ఆదాం నుంచి ఆయనకి ఎలా తెలుస్తుంది, ఆయన సింపుల్గా కొట్టేస్తారు. అలా కాదు, అసలు ఆదాం నుంచి ఇక్కడ వరకు ఎలా తెలుసు ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఎప్పుడు కానీ ఇంత లైట్గా చిన్న విషయాలు అని తీసేయద్దు. ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని ఆలోచించాలి. వంశవాళి అట్టి ఎందుకు రాయబడతాయి? వంశవాళి దేవుడు రాపిచ్చిందంటే అక్కడ ఉన్న ఏదో ఒకటి ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. మనం ఎందుకు వంశవాళి ఇచ్చిండు అనేది ఒకసారి ఆలోచించాలి. ప్రతి విషయాన్ని ఒకసారి ఖచ్చితంగా ఆలోచించాలి. కానీ స్కిప్ చేయడం, లేకపోతే లైట్ తీసుకోవడం, ఆలోచించకపోవడం అలా చేయొద్దు. మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఆలోచించినప్పుడే మనం చదవాలి. మనం బైబిల్ చదువుతున్నామంటే ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ రావాలి. క్వశ్చన్స్ రానప్పుడు మనం చదవనట్టే. క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటి కోసం ప్రయత్నం చేయాలి కంపల్సరీ. అయితే ఇప్పుడు అసలు ఎలా తెలిసింది ఎజ్రా గారికి ఆదాం నుంచి అంటే, అతను ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఆ టైంలో తండ్రికి కుమారులు ఉండడం అనేది వారి ఆస్తి. అది గుర్తుపెట్టుకోండి. వారికి ఆస్తి అంటేనే వారి కుమారులు. సో వాళ్ళకి ఏంటంటే వారి తండ్రి పేరు కుమారుని పేరు రావడం అనేది అది ఫస్ట్ నుంచి ఉన్న ఆనవాయితీ. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరూ కూడా ప్రతి కాలంలో వాళ్ళ తండ్రులు కుమారుల పేరు రాసుకుంటూ ఉండేవారు. అంటే ఎవరి కాలంలో వాళ్ళు రాస్తూ ఉండేవారు. అయితే ఎజ్రా గారు ఏం చేస్తారంటే అక్కడ నుంచి ఆదాం మొదలుకొని ఇక్కడి వరకు అందరి పేరు సేకరించడం జరిగింది. ఇప్పుడు సేకరించడం అంటే ఎంత కష్టం, ప్రతిదీ కూడా కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ ఇప్పుడు రాస్తుందేమో చాలా ప్రాముఖ్యమైన విషయాలు, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అవి కరెక్ట్గా ఉన్నాయో లేవో అన్నీ కూడా చాలా వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆదాం కుమారుడు కయ్యేను చదువుకున్నాం కాబట్టి తెలిసిపోయింది. అక్కడన్న ఆదికాండం చదువుతున్నాం కాబట్టి మనకు తెలిసిపోయింది. అదే మాట ఇప్పుడు దీర్ఘంతంలో ఉండాలంటే చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఇక్కడ కాలంలో ఆయనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఆదికాండం చదివినాం కాబట్టి తెలిసిపోయింది మనకు. ఇప్పుడు ఎజ్రా గారికి కూడా ఆదికాండం చదివితే తెలుస్తుంది అంటే ఆ టైంలో అతనికి అందుబాటులో ఉందా లేదనే ఎక్కడుందో తెలియదు. అందుబాటులోనే ఉందని అనుకోవద్దు. ఎందుకంటే ఆయన దావీదు వరకు రాసిండు ఆయన. సరే, ఒక అందుబాటులో ఆదికాండం ఉన్నప్పుడు కూడా ఆదికాండం చరిత్ర వరకు రాయగలుగుతారు ఆయన. అంటే ఒక యూద కుమార్ అంటే 12 మంది గోత్రకర్తలు ఒక కొంచెం అంశాల వరకు రాయగలుగుతాడు. మిగతాదంతా రాయాలి, దావీదు వరకు రాయాలంటే అతను ఎంత కష్టం ఒకసారి అన్నీ సేకరించి ఉంటాడు, ఎంత ఇన్ఫర్మేషన్ సేకరించాడు ఒకసారి ఆలోచించండి. అలానే ఆ రోజుల్లో మనలాగైనా పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? లేవు. చర్మపు కాగితాలు పైన రాయడం చర్మపు కాగితాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జంతు చర్మాన్ని తీసుకున్నట్టయితే ఆ జంతు చర్మం మీద రాయాలి వాటిని. మళ్ళీ ఇంకోటి ఏంటి, మనం ఇప్పుడు ఆ ఒక వర్డ్ చూసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనుండి ఇశ్రాయేలు కుమారులు అని రాసుకొని చెప్పాను, మీరు ఏం చేస్తారు టక్కడ పెన్ను బట్టి టక్కడ ఇశ్రాయేలు పేర్లు రాసేస్తారు ఫాస్ట్గా. కానీ ఆ రోజులో ఏమైనా ఉందా? లేదు. ఆ రోజు ఎట్లా అంటే ప్రతి అక్షరం కూడా ఒక అక్షరం రాసిన తర్వాతే ఇంకొక అక్షరం మళ్ళీ స్టాంప్ వేసి మళ్ళీ ఇంకొక అక్షరం రాయాలి. అంటే ఒక అక్షరం రాయడానికి కూడా ఆ రోజుల్లో చాలా కష్టం ఉండేది. వాళ్ళంతా కష్టపడి రాస్తే మనకి ఇప్పుడు జస్ట్ చదువుకోవడానికే మనకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళంతా కష్టపడి రాసినారు, వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ సేకరించి తర్వాత దేవుని ప్రేరేపణ కలిగి అంత వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు ఎంతో ఆలోచించుకొని గ్రంథాన్ని రాస్తే మనం జస్ట్ ఒక చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఎట్లా ఒకసారి ఆలోచించండి. ఇంకా ముందుకు వెళ్దాము, ఎందుకంటే సమయం ఎక్కువ అవుతుంది. మళ్ళీ ప్రశ్న జవాబు కూడా చదివించి సమాధానం చెప్పాలి కాబట్టి. 10వ అధ్యాయం మనకు సౌలు మరణం కనిపిస్తుంది.
సౌలు మరణంలో ఇక్కడ మనకు ఇదే మాట మనకు ఇది ఇక్కడ సమయంలో 31 అధ్యాయం మనకు కనిపిస్తుంది. అలానే ఇంకా చూసుకున్నట్టయితే నెక్స్ట్ 11వ అధ్యాయం. ఈ 11వ అధ్యాయం మనకి ఏం కనబడుతుందంటే 11వ అధ్యాయంలో దావీదు పరిపాలన ప్రారంభం వచ్చి ఇక్కడ 11వ అధ్యాయం మనకు కనిపిస్తుంది. అలానే 12వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే నెక్స్ట్ 12వ అధ్యాయంలో మనకు సౌలు పరిపాలన నచ్చకపోయేసరికి దావీదు వైపు జనాలు తిరగడం అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ 13వ అధ్యాయం మందసం తీసుకొని రావడము, ఉజ్జను దేవుడు చంపడం, ఇది మనకు 13వ అధ్యాయంలో కనిపిస్తుంది. అలానే ఈ విషయం ఏదైతుందో ఇదే విషయం మనకు 1వ దినవృత్తాంతంలో 13వ అధ్యాయం మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ 14వ అధ్యాయం దావీదు ఇల్లు కట్టుకోవడం గురించి, హీరాము గురించి, అలానే దావీదు గురించి, దావీదు ఇల్లు కట్టడం గురించి 14వ అధ్యాయం మనకు కనిపిస్తుంది. ఇదే విషయం మనకి ఇక్కడ కనబడుతుంది అంటే 2 సమయాలు 5వ అధ్యాయం మనకు కనిపిస్తుంది. ఇదే క్వశ్చన్ నేను ఇచ్చాను. అదేంటంటే ఉజ్జా మరణం తర్వాత కనబడిన సందర్భము, ఉజ్జా మరణకు ముందు, మరణం తర్వాత మరణకు ముందు రాయబడిన సందర్భం ఏది ప్రశ్న ఇచ్చాను. సందర్భం ఏంటంటే ఇది హీరామ్ గురించి, అంటే దావీదు తన ఇల్లు కట్టుకోవడం గురించి. ఇది ఈ సందర్భం ఇక్కడ ఉజ్జా మరణం తర్వాత కనిపించింది కదా, అక్కడ 2 సమయంలో చూసుకున్నట్టయితే ఉజ్జా మరణంకు ముందు కనిపిస్తుంది. అక్కడ 2వ సమయంలో 2వ సమయంలో 6వ అధ్యాయంలోనేమో మనకు ఉజ్జా మరణం కనిపిస్తుంది, ఇక్కడనేమో 13వ అధ్యాయం కనిపిస్తుంది కదా. అయితే ఇప్పుడు ఉజ్జా మరణము మనకు 2వ సమయంలో 6వ అధ్యాయం కనిపిస్తే ఇక్కడ 13వ అధ్యాయం కనిపిస్తున్న సందర్భం ఏంటిది? ఇక్కడ దావీదు ఇల్లు కట్టడం గురించి, అంటే హీరాము గురించి, దావీదు గురించి, ఇది మనకు 13వ అధ్యాయం కనిపిస్తుంది కదా. అక్కడనేమో 2 సమయంలో 6వ అధ్యాయంలో మనకు మందసం గురించి కనబడుతుంది. అయితే ఇక్కడ కనబడుతున్న ఉజ్జా మరణం తర్వాత కనబడుతున్న సందర్భం ఏదైతుంది అక్కడ 2వ సమయంలో 5వ అధ్యాయం అంటే ముందు అధ్యాయం మనకు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇలా మనం గ్రహించాలి. మనం పుస్తకం చదువుతున్నప్పుడు బాగా ఆలోచించాలి, ఏం చదువుతున్నాం, ఎట్లా చదువుతున్నాం, అక్కడ ఇక్కడ తేడాలు ఏమున్నాయి, అది బాగా ఆలోచించాలి. ఇట్లా ఒక సందర్భం బయలు చదువుకుంటూ పోతుంటే ఇవన్నీ మనకు గ్రహించాలి. 2 సార్లు చదివినా తర్వాత ఒకటి దిగుడుతో చదువుతున్నావు, ఓకే, ఇట్లా చదవంగానే అర్థం కావాలి, ఈ సందర్భం తర్వాత ఉంది, దీని తర్వాత ఇది ఉంది, బాగా ఆలోచించుకుంటూ చదవాలి. నెక్స్ట్ మనకి ఇంకా లేట్ చేయకుండా ముందుకు వెళ్దాము. 15వ అధ్యాయం మనకు 14వ అధ్యాయంలో దావీదు ఇల్లు కట్టడం గురించి చూసుకున్నాం. ఇప్పుడే 15వ అధ్యాయంలో మందసం కొరకు ఒక స్థలం సిద్ధపరచడం గురించి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అలానే ఇదే సందర్భం అదే మనకు 2వ సమయంలో 6వ అధ్యాయం 15 తర్వాత కనబడుతుంది. అలానే నెక్స్ట్ 16వ అధ్యాయంలో దావీదు గారి పాట కనిపిస్తుంది, ఇది అక్కడ కనిపించదు. అలానే నెక్స్ట్ 17వ అధ్యాయంలో మందిరం కట్టాలని ఆలోచన చేయడం, పునాది గురించి ఇక్కడ మనకు 17వ అధ్యాయంలో కనబడుతుంది. ఇదే మనకు 2వ సమయంలో 7వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అలానే నెక్స్ట్ 18వ అధ్యాయం చుట్టూ ఉన్న రాజ్యాలు దావీదు రాజ్యానికి బానిస అవ్వడం. అలానే ఇంకా చూసుకున్నట్టయితే ఇదే సందర్భం మనకు 2వ సమయంలో 8వ అధ్యాయంలో కనిపిస్తుంది. కొంచెం ఒక ప్రశ్న ఇచ్చాను, ప్రశ్న జవాబులను చూసుకుందాము. తర్వాత 1వ దినవృత్తాంతంలో 19వ అధ్యాయంలో మనకి ఇక్కడ ఏం కనబడుతుందని అంటే ఒక అమ్మోనీయుల మీద యుద్ధం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ 2వ సమయాలు 10వ అధ్యాయం ఉన్న విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ 2వ సమయం 19వ అధ్యాయం తర్వాత మనకి ఇక్కడ ఏం కనిపించాలంటే ఇక్కడ మనకు అక్కడ ఎన్ని అధ్యాయులు అయిపోయినాయి? 2వ సమయంలో 10వ అధ్యాయం వరకు అక్కడ అయిపోయింది, ఇక్కడ 1వ దినవృత్తాంతంలో 19వ అధ్యాయం అయిపోయింది కదా. ఇప్పుడు మనం గమనించాల్సింది అంటే 2వ సమయంలో 11వ అధ్యాయం ఏం కనబడుతుంది అని అంటే దావీదు బెత్షెబా విషయం అక్కడ కనబడుతుంది. మరి ఇక్కడ 1 దినవృత్తాంతంలో 20వ అధ్యాయం మనకి ఇది కనిపిస్తుందా అంటే కనిపించదు. డైరెక్ట్ ఏమొస్తుంది? తర్వాత మందిరం గురించి కనబడుతుంది. అంటే ఇక్కడ గమనించి ఇక్కడ ఎన్ని స్కిప్ అవుతున్నాయి అంటే బెత్షెబా విషయము, దావీదు బెత్షెబా విషయము, అలానే అబ్షాలోము తిరుగుబాటు, అలానే అమ్నోను తామారును పాటు చేసిన విషయం. అంటే ఈ 3 విషయాలు ఇక్కడ స్కిప్ అవుతున్నాయి. ఇది గమనించండి, ఇది బాగా గుర్తుంచుకోండి. ఈ 3 విషయాలు ఇక్కడ స్కిప్ అవుతున్నాయి. అంటే ఈ 1వ దినవృత్తాంతం 20వ అధ్యాయంలో కనబడాల్సింది ఏంటిది? అక్కడ 2వ సమయంలో 11వ అధ్యాయం కనబడుతుంది దావీదు పాపం గురించి కనబడాలి ఇక్కడ చెప్పండి, కానీ ఇక్కడ ఇది కనబడదు. సరే, అది స్కిప్ అయినా అబ్షాలోము తిరుగుబాటు కనిపించాలి, అది కనిపించదు.
తర్వాత అమ్నోను తామర అది కూడా కనిపించదు. సో ఈ విషయాలన్నింటిని కూడా స్కిప్ చేయడం అనేది జరిగింది. అది విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి 20వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు మనకి ఇక్కడ ఏం కనబడుతుందంటే మందిరం కోసం సిద్ధపాటు మనకు కనిపిస్తుంది. అలానే 25వ అధ్యాయం నుంచి 27వ వరకు మనకు కనిపించే విషయాలు ఏంటంటే మందిరం కోసం సిద్ధపాటు లేవీలను సిద్ధపరచడం కనబడుతుంది. అలానే లాస్ట్ 29 దీంట్లో ఒక వచనం చదువుకొని ముగించుకుందాము, ఈ పరిచయం ముగించుకుందాము. 29 ఒకటి వచ్చిన తర్వాత రాజైన దావీదు సర్వసమాజం ఇలా సెలవిచ్చిన దేవుడు కోరుకుని నా కుమారుడైన సొలొమోను ఇకను లెత్తప్రాయం గల వాడై ఉన్నాడు. కట్టబో ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకి. గనుక ఈ పని బహు గొప్పది అని అంటున్నాం. అంటే దేవుని మందిరం కట్టడం అనేది బహు గొప్ప పని. మందిరం కట్టడం గురించి అంటే దానికంటే ఇంపార్టెంట్ ఏం లేదన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. అలానే ఇంతకీ పుస్తకం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? ఈ విషయం దీంట్లో మనం ఏం నేర్చుకోవాలంటే మనకు మొదటి 9 అధ్యాయాలు వంశాల గురించి అనుకున్నాం కదా, దాని నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎవరిని కూడా వదులుకోడు అన్నట్టుగా చూసుకోవాలి. అందుకే ఆ విషయం మనకు తెలియాలనే ఒక ఆదాము నుంచి దావీదు వరకు ఇక్కడ వారి వంశాలు రాసిండు కదా. అందుకోసం దేవుడు ఎవరిని వదులుకోవడం తెలియజేయడానికే ఇవన్నీ కూడా అంటే అన్నీ గుర్తున్నాయి. అంటే అవన్నిటిని కూడా పొందుపరిచే ఒక జ్ఞానం దేవుడు ఎజ్రా గారికి ఇచ్చాడంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఎవరిని వదులుకోవడాన్ని ఒక జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ కనబడుతుంది. అలానే ఒక మాట మత్తయి సువార్తలో ఏముంటుంది అంటే తల వెంట్రుకలను కూడా దేవుడు లెక్కిస్తాడు అన్న ఒక మాట ఉంటుంది. తల వెంట్రుకలు నీ తలపైన వెంట్రుకలు ఉన్నాయో నీకు తెలియదు, కానీ నాకు తెలిసిన ఒక మాట ఉంటుంది. అయితే ఆ దేవుడు ఒక మనుషుల వెంట్రుకనే లెక్క పెడుతున్నప్పుడు, ఒక మనుషుల వెంట్రుకలు లెక్కించినప్పుడు మరి ఒక మనుషులు మర్చిపోతాడు, మనందరూ మర్చిపోతాడు దేవుడు. ఒకసారి ఆలోచించండి. అలానే 10వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు మనకు కనిపించే విషయాలు ఏంటంటే దావీదును సౌలు చూపించాడు ఇక్కడ. అంటే దావీదుని మెయిన్ చూపించాడు, సౌలు కూడా ఒకసారి చూపించిండు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దావీదు దగ్గర ఉన్న విధేయత ఏంటి, దావీదుకు ఉన్న విధేయత మనకు కనిపిస్తుంది, సౌలు గారి యొక్క అవిధేయత మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ దావీదులో ఉన్న విధేయత ఏదైతుందో అది ఆ విధేయతను నేర్చుకోవాలి, సౌలు గారిలో ఉన్న అవిధేయతను మనం విడిచిపెట్టాలన్నట్టుగా మనకి ఇక్కడ నేర్పిస్తుంది పుస్తకంలో. కాబట్టి 10 నుంచి 29 ఇది కనిపిస్తుంది. 1-9లో దేవుడు ఎవరిని వదులుకోవడానికి ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పుస్తకం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. అలానే 2 సమయాలు కొన్ని దీనికి వ్యత్యాసం ఏంటంటే 2 పుస్తకాలకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే మనకు 2 సమయాల్లో దావీదుది, తర్వాత అమ్నోను వాళ్ళ చాలా అబ్సలోము తిరుగుబాటు అంటే ఒక తప్పు, ఒక పాపం గురించి మనకు అక్కడ కనబడుతుంది కదా. కానీ అదే ఒకటి ఈ దినవృత్తాంతం మనకి ఏమైనా కనిపిస్తుంది ఇక్కడ అంటే కనిపించదు. ఎందుకు కనిపించదు అని అంటే దేవుడు ఒక ఉద్దేశంతో ఉన్నాడు. అక్కడనే ఏం చూపెట్టిండు, నెగిటివ్ పాజిటివ్, పాపం చూపెట్టిండు, నీతిని చూపెట్టిండు 2 సమయాలు. కానీ ఈ ఒకటి దినవృత్తాంతాలు ఏం చూపెట్టాడు అనుకున్నాడంటే ఒక పాపాన్ని కాదు, ఒక నీతిని మాత్రమే ఆయన చూపెట్టడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఒక కనబడుతుంది, నీతిని మాత్రం చూపెడుతున్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని చూపెడుతున్నాడు. అందుకే ఇక్కడ మందిరాల గురించి, ఆరాధనల గురించి ఇక్కడ కనబడుతుంది. కానీ అదే 2 సమయాలు ఇంత డీటెయిల్గా అక్కడ ఉండదు. కానీ ఇక్కడ మాత్రం మందిరాల గురించి, ఉపకరణాల గురించి, లేవీల గురించి ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ అక్కడ కనబడతాయి అంటే అక్కడ కనిపించవు. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గ్రహించాలి. అంటే పుస్తకం చదువుతున్నప్పుడు ఇవన్నీ కూడా మనం గమనించాలి. అండ్ ఇప్పుడు మనం ఈ పుస్తక పరిచయం ముగించుకుంది, ఎందుకంటే సమయం చాలా ఎక్కువ అవుతుంది. అలానే మీకు కూడా ఈ గ్రంథ పరిచయం అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మొదటి ప్రశ్న, ఉష్ణధరలు కనుగొన్న వ్యక్తి పేరు ఈ పుస్తకంలో రాయబడింది, ఎవరు ఆ వ్యక్తి అని అంటే మనకు ఆదికాండం 36:24 కనబడుతుంది. ఏంటి ఉష్ణధరలు కనుగొన్న వ్యక్తి ఆన కనబడుతుంది. అతని పేరు ఇక్కడ వంశాలు రాయబడింది. అది 1 దినవృత్తాంతాలు 1:40 కనిపించింది. అలానే రెండో ప్రశ్న, 2వ సమూయేలు గ్రంథంలో ఒక వ్యక్తి తన తండ్రిపై తిరుగుబాటు చేసిన సందర్భం కనిపిస్తుంది, కానీ ఈ పుస్తకంలో కనిపించేది ఇంతకు ఎవరతను అంటే అబ్షలోము. ఇంతమంది చెప్పుకున్నాం. 3వది, ఆదాము మొదలుకొని ఏ భక్తుని కాలం వరకు గ్రంథకర్త వంశాలు తెలియజేశాడు. ఇంతమంది ఆడుకుందాం దీని గురించి ఆల్రెడీ. 4వ ప్రశ్న, 1 దినవృత్తాంతములు 13:7లో కనబడుతున్న అబీనదాబు, ఉజ్జాయిను, అహోయాయును ఏమవుతారు అని అంటే తండ్రి కుమారులు అవుతారు. అక్కడ అబీనదాబు తండ్రి,
కుమారులు ఉజ్జాయును అహోయును. ఇది మనకు 2 సమూయేలు 6వ అధ్యాయం 3వ వచనంలో కనబడుతుంది. అక్కడ చదువుకోండి. నాడు మొన్న మెన్షన్ చేశాను కదా. అలానే మనకు 6వ ప్రశ్న, సౌలు మరణం గురించి ఎన్నవ సమూయేలు గ్రంథం కనిపిస్తుంది, మొదటి దాంట్లో కనబడుతుంది. అలానే ఈ దినవృత్తాంత గ్రంథంలో ఎన్నో అధ్యాయాలు కనిపిస్తుంది, అంటే ఇక్కడ 10వ అధ్యాయం కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏడవ ప్రశ్న, యోసేపు కుమారులకు మరొక స్థానం ఎవరిది ఎందుకు ఇవ్వబడింది? ఈ ప్రశ్నకు చాలా మంది చాలా తప్పుగా రాశారు. బట్ చూసుకోండి, మనకు 5వ అధ్యాయంలో 1-2వ వచనం మనకు కనబడుతుంది. అలానే 2 సమూయేలులో ఉజ్జా మరణకు ముందు రాయబడిన సందర్భము ఈ 1వ దినవృత్తాంత గ్రంథంలో ఉజ్జా మరణం తర్వాత రాయబడింది. ఇంతకు అది ఏ సందర్భం? అలానే 2 సమూయేలు 1 దినవృత్తాంతాల ఈ పుస్తకం నుండి ఈ అధ్యాయాలు ఏంటో రాయండి. ఇంత చూసుకున్నాం ఆల్రెడీ, ఇంత చెప్పుకున్నాం. అక్కడ ఏ రాము గురించి, దావీదు మందసం కట్టడం గురించి, తర్వాత ఆ సందర్భం చూసుకున్నప్పుడు అధ్యాయాలు డివైడ్ చేసింది. ఎందుకంటే ముందు అధ్యాయం 2 సమూయేలు 5వ అధ్యాయంలో కనబడుతున్న విషయం 1 దినవృత్తాంతాల 14వ అధ్యాయంలో కనబడుతుంది. అక్కడ ఏం కనబడుతుంది? ఫిలిష్తీయుల యుద్ధం కనబడింది. అంటే ఉజ్జా మరణకు ముందేమో అక్కడ 2 సమూయేల్లో కనబడ్డది. ఇక్కడ ఉజ్జా మరణం తర్వాతనే మనకు 1 దినవృత్తాంతాల 14వ అధ్యాయంలో కనబడుతుంది. ఏంటిది? ఫిలిష్తీయుల యుద్ధం కనబడుతుంది. నెక్స్ట్ 9వ అధ్యాయంలో దావీదు మందిరం కట్టక ముందు దేవుని మందసం ఎక్కడ ఉన్నది అని దావీదు గారు చెప్పారని, అంటే ఎక్కడ ఉందని చెప్పిండు? ఏమని చెప్పాడు? డేరాలో ఉంది అని 2 సమూయేలు చెప్పాడు. 1 దినవృత్తాంతంలో 17వ వచనంలో తేరా అని అక్కడ ఉంది, చూసుకోండి. ఆ రెఫరెన్స్లో పెట్టాను నేను. అలా 10వ ప్రశ్న, 1 దినవృత్తాంతంలో 17వ అధ్యాయం 12వ వచనంలో నా కృపను నేను చూపక మారినట్లని దేవుడు ఎవరి గురించి మాట్లాడుతుండు. అయితే ఈ ప్రశ్న అందరూ పొరపాటు పడి ఏం చేసినారంటే సొలొమోను అని రాశారు. నేను ప్రశ్న అడిగా, నా కృప నేను చూపక మారినట్లు అంటే దేవుడు కృప చూపెట్టడం మానివేయడం అని అర్థం కదా. దేవుడు సొలొమోను కృప చూపెట్టడం మానేసండి ఎక్కడుంది? ఇక్కడ లేదు. అలానే ఈ సందర్భం రాస్తున్నప్పటికీ కూడా అక్కడ సొలొమోను గారు అక్కడ జన్మించలేదు. ఆ విషయంలో అక్కడ గ్రహించండి మీరు. సౌలు గురించి అని అడుగు అక్కడ 2 సమూయేలు 7వ అధ్యాయం 10వ వచనం అక్కడ కనబడుతుంది. సౌలు పేరు మెన్షన్ చేసి అక్కడ ఉంటుంది, ఇక్కడనేమో మెన్షన్ చేసి ఉండదు, అంతే తేడా. అలానే 11వ ప్రశ్న, 1 దినవృత్తాంతంలో 18వ వచనంలో దావీదు మోయాబీలను జయించాడు అని ఉంది కదా. దావీదు మోయాబీలందరినీ చంపితే ఆయన కప్పం కట్టి దాచిన వారు ఎవరు అని ఇచ్చాను. అయితే అందరిని చంపారా అంటే అందరిని చంపలేదు. ఆ పుస్తకం ఆ రెఫరెన్స్ చూసుకో, 2 సమూయేలు 8వ అధ్యాయంలో కనబడుతుంది. అయితే ఎవరిని చంపారు, ఎవరిని చంపలేదంటే ఆ దావీదు ఒక కొలత నియమించిండు. ఆ కొలతంతున్న వాళ్ళందరినీ కూడా చంపడం జరిగింది. ఆ కొలత కంటే తక్కువ ఉన్న వారిని, సరే కొలత అంత ఎవరైతే ఉన్నారో వారిని బ్రతికినిచ్చిండు, కొలతకు తక్కువ వాళ్ళందరూ కూడా చంపేసించిండు కదా. ఆ విషయం మీరు చదువుకోండి. 2 సమూయేలు 8వ అధ్యాయం 1-6 వచ్చిన మాటలు కనిపిస్తున్నాయి మనకు అక్కడ, అది చదువుకోండి అందరూ కూడా. అయితే అక్కడ ఆ బ్రతికున్న వారు ఎవరైతే చంపకుండా ఉంచిండో దావీదు, వాళ్ళు మాత్రమే కప్పం కట్టి చెల్లించడం జరిగింది. అలానే 12వ ప్రశ్న, తోహు హదోరంకు గల మారు పేర్లు రాయండి. ఇక్కడ 2 సమూయేలు 8-10 కనబడుతుంది. 8 అని పెట్టాను కానీ ఆ రెఫరెన్స్ రాంగ్, ఆన్సర్ రాంగ్. అది 8-10 మనకు కనబడుతుంది, చూసుకోండి. అలా పేర్లు కనబడుతుంది, మీరు చదువుకోండి. అలానే 11వ ప్రశ్న, దావీదు ఎడల దయ చూపిన రాజు కుమారుడు ఏ దేశం రాజు? ఇక్కడ మీరు గమనించాలి, ప్రశ్నలు చాలా జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ ఏమనిచ్చిన, దావీదు ఎడల దయ చూపిన రాజు కుమారుడు ఏ దేశం రాజు? ఈ సందర్భం గురించి 2 సమూయేలు 1 దినవృత్తాంత పుస్తకంలో ఏ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి? దావీదు ఎడల దయ చూపిన రాజు గారు మీరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పేరు ఫైండ్ అవుట్ చేసుకొని ఆ రాజు అంటే అక్కడ మీరు ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత కుమారుడు ఏ దేశం రాజు, ఆ కుమారుడు పేరు ఫైండ్ చేసుకుని ఆయన పేరు పెట్టుకున్నాడా, ఆయన ఏ దేశం రాజు అంటే అసలు అయిపోతుంది. నెక్స్ట్ 14వ ప్రశ్న, దావీదుకు 10,000 కొలది అండలకి కారణం ఏంటో తెలుసు కదా, అతని సహోదరుని ఈ పుస్తకంలో రాయబడింది. అతని పేరేంటి? ఇది చాలా మంది రాశారు, కరెక్ట్ రాశారు, బట్ నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దావీదుకు 10,000 కొలది అనడానికి గల కారణం ఏంటంటే సౌలు గారు సౌలు గారు ఎదిరించలేని వాడు
అలానే ఎవరు కూడా అతను జయించలేని వాడైనా ఒక గొలియాతుని దావి చంపడం. గొలియాతును దావి చంపినప్పుడు ఏం జరుగుతుందంటే ఆడ చిన్న యుద్ధం జరుగుతుంది. తర్వాత ఒక యుద్ధం జరుగుతుంది. తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే దావీదు సౌలు ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు దావీదు 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది అని అక్కడ అంటారు. ఎందుకన్నారంటే అక్కడ యుద్ధం తర్వాత గొలియాతు చంపిన తర్వాత యుద్ధం తర్వాత వచ్చినప్పుడు ఆ మాట అనడం అనేది జరిగింది. అందుకోసం ఈ ప్రశ్న ఏమి ఇచ్చాను, దావీదు 10,000 కొలది అనడానికి కదా కారణం ఏదో తెలుసు కదా అంటే దాని అర్థం ఏంటంటే గొలియాతుని చంపిన కారణం ఏదో తెలుసు కదా, అతని సహోదరుని పేరు ఈ పుస్తకం రాయబడింది అంటే ఒక గొలియాతు యొక్క సహోదరుని పేరు ఈ పుస్తకం రాయబడింది కదా, అతని పేరేంట నేను క్వశ్చన్ ఇచ్చాను. ఓకే, ఇలా అర్థం చేసుకోవాలి మీరు కూడా. అలా 15వ ప్రశ్న, దావీదు గారు చేసిన తప్పుకి వచ్చిన శిక్ష ఏమిటి? ఈ సందర్భం 2 సమయాలు 1 దినవృత్తాంత గ్రంథంలో ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. ఈ సందర్భం ఎంతమంది కనిపిస్తున్నారు? 70,000 మంది ఇశ్రాయేలు చనిపోవడం జరిగింది. ఆ 2 రెఫరెన్స్లు అక్కడ మెన్షన్ చేశాను. అలానే ఈ పుస్తకం ఇక్కడ ఈ యొక్క సందర్భంలో కనిపించే వారు ఎవరంటే దావీదు కాదు, నాశనం చేయ దూత, హౌరానా, యెహోవా, వీళ్ళందరూ కనిపిస్తారు మనకు. ఆ 2 మార్కుల ప్రశ్నలు. 16వ ప్రశ్న, 2 సమూయేలు పుస్తకంలో కనిపించే 2 పాపములు ఈ పుస్తకంలో కనిపించింది. ఇంతకు ఆ 2 పాపాలు ఏంటంటే దావీదు బెత్షెబా గురించి, అమ్నోను తామారు గురించి. ఇంత మనం చూసుకున్నాం ఆల్రెడీ చూసుకున్న ప్రశ్ననే. అలా 17వ అధ్యాయంలో 1 నుంచి 4 అధ్యాయాల్లో ఎవరెవరి వంశం గురించి రాయబడింది. ఈ 17, 18 ప్రశ్నకి ఇది ఆల్రెడీ చెప్పేశాను, నేను చెప్పడం అవసరం లేదు. అలా 19వ ప్రశ్న, 2 సమయంలో 6:15లో ఇశ్రాయేల్ అందరూ అనగా అందరా కొందరా ప్రశ్న ఇచ్చాను. కొందరు అని మాత్రమే మనకు 1వ అధ్యాయంలో అక్కడ కనిపిస్తుంది. కానీ 2 సమయంలో చూసుకున్నట్టయితే అక్కడ అందరూ ఇశ్రాయేల్ అందరూ అక్కడ మెన్షన్ చేసిండు. కానీ 1 దినవృత్తాంతంలో వచ్చేసరికి ఏంటంటే కొందరు మాత్రమే అక్కడ కరెక్ట్గా మెన్షన్ చేయడం కాదు, అక్కడ ఆ కొందరు అనడానికి ప్రూఫ్ ఉంటుంది. లేవీలందరి పిల్లలు అక్కడ రాయబడుతుంది. అంటే అందరూ ఇశ్రాయేల్ అందరూ అంటే అక్కడ లేవీలని అర్థం చేసుకోవాలి. కాబట్టి మీకు అర్థం అనుకుంటున్నాను. అలానే 20వ ప్రశ్న, 1 దినవృత్తాంతాల గ్రంథము 8వ అధ్యాయంతో 2వ సమయంలో ముగుస్తుంది, చరిత్ర ముగుస్తుంది. తర్వాత ఈ అధ్యాయంలో వచ్చే విషయం ఏమిటి? దీనికి 1 దినవృత్తాంతాలు 21 అధ్యాయంలో మనకు ఏం జరుగుతుందంటే అక్కడ 2వ సమయంలో ఉన్న చరిత్ర ముగుస్తుంది. దాని తర్వాత కనిపించే అధ్యాయం ఇది. ఓకే, నెక్స్ట్ 21వ ప్రశ్న, దేవుని మందసం గురించి ఆలోచించి దాని కొరకు ఏం కట్టాలనుకున్నవాడు ఎందుకు కట్టలేకపోయాడు, మరలు ఎవరితో కట్టించామని దేవుడు చెప్పాడు. ఇది తెలిసిన సవాల్ని చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 22, మొట్టమొదటి ప్రవక్తి తండ్రికి ఎంతమంది సహోదరులు, అలానే ఇతనికి ఎంతమంది కుమారులు, ఆ కుమారులు ఏ విషయంలో ప్రత్యేకింపబడినవారు మెన్షన్ చేశాను కదా, చూసుకోండి. ఒకటి ఏంటంటే మీరు బాగా ఆలోచించాలి. ఈ ప్రశ్న ఆలోచించి సమాధానం ఆన్సర్ చెప్పాను, కానీ మీరేం చేశారంటే అందరూ తప్పు రాశారు ఆన్సర్ దీనికి. మొట్టమొదటి ప్రవక్తి తండ్రికి ఎంత సహోదరులు అంటే మీకు అర్థం కాలేదు. మొట్టమొదటి ప్రవక్తి ఎవరు? మిరియాము. మరి ఆ ప్రవక్తి పేరు అక్కడ మెన్షన్ చేసుకోండి. మిరియాము తండ్రికి ఎంతమంది సహోదరులు అని అంటే ఏం రాస్తారు? అక్కడ కనబడుతుంది, డైరెక్ట్ రెఫరెన్స్ ఉంది మనకు, అది రాసేస్తే అయిపోయాయి. వీళ్ళు దేంట్లో ప్రత్యేకింపబడిన ఒక రెఫరెన్స్ పెట్టని చూసుకోండి. నెక్స్ట్ 23, దేవుడు ఎవరిని గొప్ప చేయాలని అనుకొని దేవుడు ఏం చేశాడు, అతని కుమారులు దేవుని విషయంలో ఎలా వాడబడ్డారు మెన్షన్ చేశాను కదా, చూసుకోండి. 24ది రెఫరెన్స్ పెట్టని చూసుకోండి. అలా 24th క్వశ్చన్, 1 దినవృత్తాంత గ్రంథం 23-28 అధ్యాయం వరకు ఎందుకు పేర్లు రాయబడ్డాయి? దేవునికి ఇష్టానుసారైన మనుషుడు దేని గురించి మాట్లాడుతూ చాలా గొప్పదన్నాడు. దేవుని మందిరం గురించి ఎవరెవరు పని చేయాలో రాయబడింది. అలానే ఎంతో చదివించాను 29:1లో ఈ పని గొప్పది, ఈ పని బహు గొప్పది అని అక్కడ మాట్లాడి, అంటే మందిరం గురించి మాట్లాడిండు. ఓకే, అది కూడా అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, 2వ సమయంలో గ్రంథానికి ఈ గ్రంథానికి ఒక వ్యత్యాసం అని మీకు చెప్పాను ఆల్రెడీ. 2వ సమయంలో పుస్తకంలో ఏంటంటే పాపాన్ని చూపించిండు, మంచి చూపించిండు. కానీ 1 దినవృత్తాంత గ్రంథంలో ఏంటంటే ఆరాధనను మాత్రమే, ఒక మందిరాన్ని ఉద్దేశిస్తూ ఆధ్యాత్మిక జీవితాన్ని మాత్రమే రాయడం అనేది జరిగింది. ఇది 1వ దినవృత్తాంత గ్రంథాల యొక్క గ్రంథ పరిచయం, అలానే ప్రశ్నల యొక్క జవాబులు. అండ్ ఇప్పుడు మీకు ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అని మీరు ఛాన్స్ అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు దీంట్లో చెప్పేస్తున్నాను, చూసుకోండి. మొదటిగా వచ్చిన వారు ఎవరనంటే ఫస్ట్ వచ్చేసి రేఖ గారు ఫ్రమ్ చెన్నై.
రేఖ గారు ఫ్రమ్ చెన్నై ఫస్ట్ విన్నర్ వచ్చేసి. మరి వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఒకసారి చూసుకుందాం. రేఖ గారు ఫ్రమ్ చెన్నై ఫస్ట్ ప్రైజ్, ఫస్ట్ వచ్చింది అందరికంటే. ఒకసారి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే మొత్తం 60 మార్కులు. మీకు చెప్పాను కదా, మీకు తెలుసు కదా, 60 మార్కులు మొత్తం కూడా. మొదటి క్విజ్ 25, అలానే రెండో క్విజ్ 35 మార్కులు. సో మొత్తం 60 మార్కులు. 60 మార్కులు పేపర్కి మీకు మొత్తంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే, రేఖ గారు ఫ్రమ్ చెన్నై ఫస్ట్ వచ్చిన వారు మీకు 56 మార్కులు రావడం జరిగింది 60కి. అలా సెకండ్ వచ్చేసి పద్మ గారు ఫ్రమ్ ఎన్టీఆర్ డిస్టిక్, మీకు కూడా 56 రావడం జరిగింది. మీకు ఏంటంటే మరి సెకండ్ ఎందుకు వచ్చింది, ఇట్లా ఫస్ట్ సెకండ్ ఎందుకు వచ్చిందంటే, మీకంటే ముందు రేఖ గారు పంపించారు కాబట్టి తను ఫస్ట్ పేరు పెట్టాను, సెకండ్ మీ పేరు పెట్టడం జరిగింది. థర్డ్ వచ్చేసి ప్రమిళ గారు ఫ్రమ్ గుంటూరు 52 అవుట్ ఆఫ్ 60 అవుట్ ఆఫ్ 52 మార్క్స్ వచ్చాయి. అంటే 60 మార్కులకు 52 మార్కులు రావడం జరిగింది. అండ్ ఫోర్త్ వచ్చేసి శాలిని గారు ఫ్రమ్ తెనాలి, మీకు 60కి 51 మార్క్ వచ్చింది. మీకు ఇంకొక మార్క్ అవుతే మీకు కూడా వాల్యూ ఇవ్వడం అనేది జరిగింది. అంటే మీకు సమాన మార్క్స్ వచ్చినప్పుడు కంపల్సరీ మెన్షన్ చేయడమే, అంటే బైబిల్స్ ఇవ్వడమే. కానీ మార్క్స్ తక్కువ వస్తే మాత్రమే ఇలా మైనస్ అవుతుంది. కానీ మీరు చాలా ప్రయత్నం చేశారు, ఒక మార్క్తోనే మీకు పోవడం జరిగింది. ఇంకొక మార్క్ వచ్చి ఉంటే మీకు కూడా వాల్యూ రావడం జరిగేది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మార్కెట్ షేలా గారు ఫ్రమ్ గుంటూరు, మీకు 50 మార్క్స్ వచ్చాయి. ఇంకొక 2 మార్క్స్ మీరు ఒకలా వచ్చి ఉంటే మీకు కూడా వాల్యూ రావడం జరిగేది. అలానే వాణి గారు ఫ్రమ్ మునికుడాలి 49 మార్క్స్ అండ్ 60 అవుట్ ఆఫ్. అండ్ సెవెంత్ వచ్చేసి ఫ్రిస్కుల గారు ఫ్రమ్ ఈస్ట్ గోదావరి 49 మార్క్స్. సుధరాణి గారు ఫ్రమ్ గుంటూరు 48 మార్క్స్. కరుణ గారు ఫ్రమ్ విశాఖపట్నం 36.5 మార్క్స్. అండ్ మిగతా వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్న వారందరూ కూడా సెకండ్ క్విజ్, అంటే నా క్విజ్ రాయని వారి పేరు చెప్తున్నాను, వాళ్ళు రాసి ఉంటే మాత్రం వాళ్ళు కూడా వచ్చేది కావచ్చు వాళ్ళు. ఎందుకంటే చాలామంది 25 అవుట్ ఆఫ్ 25 వచ్చాయి, నా క్విజ్ రాయలేదు వీళ్ళు. 10th వచ్చేసి సునీత గారు ఫ్రమ్ భద్రాచలం, వీళ్ళు నాకు క్విజ్ రాయలేదు. అలానే రోదే గారు ఫ్రమ్ కృష్ణా డిస్టిక్ 25 మార్క్స్. అలానే పుష్పకుమారి గారు ఫ్రమ్ హైదరాబాద్ 25 మార్క్స్. పుష్పవేణి గారు ఫ్రమ్ బెంగళూరు 25 మార్క్స్. సుమా గారు ఫ్రమ్ హైదరాబాద్ 24.5 మార్క్స్. అండ్ సలమన్ గారు ఫ్రమ్ హైదరాబాద్ 24.5 మార్క్స్. అండ్ కోటేశ్వరం గారు ఫ్రమ్ ఒంగోలు 24 మార్క్స్. సాయిక గారు ఫ్రమ్ కడప 19 మార్క్స్. వీళ్ళందరూ కూడా నాకు క్విజ్ రాయని వాళ్ళు, వీళ్ళు రాసుంటే మాత్రం వీళ్ళకి కూడా పోటీ ఇచ్చేవారు. ఓకే, ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ క్విజ్ రాసిన వారు ప్రతి ఒక్కరు కూడా నా యొక్క వందనాలు. మీరు కూడా కొంచెం ఎంత అంటే కొంచెం మీ అందరూ కూడా చాలా కొద్దిలో పోయింది, కొంచెంలో పోయింది అంతే. కొంచెం ట్రై చేస్తుంటే మీకు ఇవి కూడా ఈజీగా వచ్చేది. ఎందుకంటే మీకు చాలామంది కూడా చాలా తక్కువ మార్కులో పోయింది మీరందరూ కూడా. 51, 50, 49. ఇది తక్కువలో పోయినట్టే మీరు, లాంగ్ ఏం కాదు. కాబట్టి మీరు కొద్దిగా కష్టపడి ఉంటే మీకు కూడా రావడం జరిగేది. కాబట్టి ఎనీవేస్ నెక్స్ట్ మళ్ళీ మనకి డిసెంబర్లో ఉంటుంది కదా, అప్పుడు మీరు రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అందరికీ వందనాలు మరొకసారి.